హలో ఎవ్రీవన్, ఐఎమ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి అవార్డ్ అండ్ హానర్స్ సంబంధించిన టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవార్డ్స్ అండ్ హానర్స్ సంబంధించిన టాపిక్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా మనకి అవార్డ్ అండ్ హానర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి కూడా వస్తున్నాయి. సో ఇంపార్టెంట్ అవార్డ్ అండ్ హానర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చేశాను. అది డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించిన బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా చేశాను. అవి కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చూడండి, వారు ఎవరంటే చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇది కేవలం 99 రూపీస్ మాత్రమే అందిస్తున్నాం. అండ్ దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన మెటీరియల్ అనమాట. సో ఇది కేవలం 99 రూపీస్ మాత్రమే. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. మీ యొక్క ప్రిపరేషన్కి ఇది చాలా అంటే చాలా బూస్టప్గా ఉంటుంది. ఈజీగా జాబ్ సాధించడానికి ఒక యూస్ఫుల్ మెటీరియల్ అనమాట. 8125642471 వాట్సాప్ నెంబర్. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. సో మనకి అవార్డ్స్ అండ్ హానర్స్ నుంచి ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. హూ వన్ ది భారతరత్న అవార్డ్ ఇన్ 2024 పోస్టుమోస్లీ? 2024లో మరణాంతరం భారతరత్న అందుకున్న వ్యక్తి ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ అండ్ కపూర్ ఠాకూర్ అండ్ ప్రణబ్ ముఖర్జీ. సో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారికి మనకి 2015లో వచ్చింది. సో ఆయన 2018లో చనిపోయారు. సో ఈ క్వశ్చన్ ఆయనకి సంబంధించింది అయితే కాదు. సో నెక్స్ట్ చూసుకుంటే ఎల్కే అద్వానీ గారు 2024లోనే వచ్చింది, కానీ ఆయన మనకి ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు. సో ఆయన గురించి అయితే కాదు. ప్రణబ్ ముఖర్జీ గురించి చూసుకున్నట్లయితే సో ఈయనకి 2019లో వచ్చింది. సో మన కరెక్ట్ ఆన్సర్ కర్పూరి ఠాకూర్. కర్పూరి ఠాకూర్కు 2024 భారతరత్న మరణాంతరం ప్రకటించారు. ఆయన ఒక సామాజికవాది, బీహార్ ముఖ్యమంత్రి కూడా. సో కర్పూరి ఠాకూర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హూ రిసీవ్డ్ ది జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ ది ఇయర్ 2023? 2023 సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి లభించింది? దామోదర్ మోజో, గుల్జర్, వీరప్ప మొయిలీ, జగద్గురు రాంభద్రాచార్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ జగద్గురు రాంభద్రాచార్య ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Which film won Best Feature Film at the 17th National Film Award in 2024? 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ఫీచర్ చిత్రం ఏది? సర్దార్ ఉధమ్, RRR, ఆటమ్ అండ్ 777 చార్లీ. సో ఆన్సర్ సి ఆటమ్ ద ప్లే. ఆటమ్ నాయకం ఆనంద్ ఏకర్షి దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఆటమ్ ది ప్లే 2024లో 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. అదే చిత్రానికి ఆనంద్ ఏకర్షి ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును కూడా గెలుచుకున్నారు. సో ఆటమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ సైంటిస్ట్ వాజ్ నేమ్డ్ ది ఇన్ టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024 ఫర్ కంట్రిబ్యూషన్ ఆన్ టు ఆస్ట్రోఫిజిక్స్? సో 2024 ఖగోళ భౌతిక శాస్త్రానికి చేసిన విశేష సేవలకి టైమ్ పత్రికలో 100 ప్రతిష్టాత్మక వ్యక్తుల జాబితాలో ఎవరు మన భారతీయ శాస్త్రవేత్త ఎంపికయ్యారు? డాక్టర్ శ్రీ బోస్ అండ్ ప్రియానందన్ నటరాజన్, రీతు కరిదల్ అండ్ గీతా వెంకట రమణన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్రియానందన్ నటరాజన్. టైమ్ మ్యాగజైన్ 2024లో ఆమెను ఖగోళ శాస్త్రంలో అగ్రస్థాయిలో ఒకరుగా ప్రకటించింది. కామదర్శకమైన ఖగోళ శాస్త్రంలో ప్రపంచ సామరస్యానికి ఆమె గుర్తింపు లభించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి హూ వాజ్ ది ఫస్ట్ సెయింట్ టు ఎవర్ రిసీవ్ ది జానపత్ అవార్డ్ ఇన్ 2023? 2023లో మొదటిసారి ఏ శాంత సన్యాసి వ్యక్తికి జ్ఞానపీఠ్ అవార్డు లభించింది? స్వామి వివేకానంద అండ్ జగద్గురు రాంభద్రాచార్య, శ్రీ శ్రీ రవిశంకర్ అండ్ మాత అమృతానందమై. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ జగద్గురు రాంభద్రాచార్య. జ్ఞానపీఠ్ చాలా కాలం తర్వాత ఈ ఘనమైన సంస్కృత సేవలను మరింత గుర్తింపుగా ఆయన మొదటిసారి ఒక శాంతసఖి ఈ అవార్డుకు వచ్చి చరిత్ర సృష్టించారు.
నెక్స్ట్ వచ్చేసరికి హూ వాజ్ బెస్ట్ యాక్టర్ ఆఫ్ ది 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024. 70వ జాతీయ అవార్డులో ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికయ్యారు? అల్లు అర్జున్, రిషబ్ శెట్టి, మనోజ్ బాజ్పేయి అండ్ పవన్ మల్హోత్రా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రిషబ్ శెట్టి. కంట్రా చిత్రంలో ఆయన నటనకి ఉత్తమ నటుడిగా అవార్డు సాధించి పెట్టిందనమాట. ఫిలిం won Best Popular Film Providing Wholesome Entertainment at 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్. 70వ జాతీయ అవార్డులో సామూహిక వినోదాత్మక ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. కంటారా, గుల్మోహర్, అత్తమ్ రాకెట్రీ. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ కంటారా. షబ్ శెట్టి దర్శకత్వం వహించి హొంబలే ఫిలిమ్స్ ఎల్ఎల్పి నిర్మించిన కన్నడ చిత్రం కంతారా. సో 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించే అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడి అవార్డు కూడా సంపాదించి పెట్టింది. నెక్స్ట్ వచ్చేసరికి హూ వన్ బెస్ట్ యాక్ట్రెస్ షేర్డ్ అట్ ది 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్. 70వ జాతీయ అవార్డులో ఉత్తమ నటి సహభాగస్వామ్యం అవార్డు ఎవరు పొందారు? నిత్యా మేనన్, మానసి పర్క్ అండ్ ఆలియా భట్, కృతి సనోన్ అండ్ మానసయ ప్రకాష్. నిత్య మేనన్ నన్ ఆఫ్ ది అబోవ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ నిత్య మేనన్ అండ్ మానసి పరేఖ్ గాను 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటి అవార్డును నిత్య మేనన్ మరియు మానసి పరేఖ్ పంచుకున్నారు. తిరుచిత్రములతో తన నటను నిత్య మేనన్ అవార్డుకు అందుకోగా కచ్ ఎక్స్ప్రెస్లో తన పాత్రకు మానసి పరేఖ్ సత్కరించారు. సో విచ్ ఫిల్మ్ won the best cinematography at the 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్. 70వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ రచన గ్రహణ చిత్రీకరణ అవార్డుకు ఏ చిత్రం ఎంపికైంది? పొన్నియిన్ సెల్వన్ అండ్ భారత్ మాస్టర్ పార్ట్ 1, శివ, ఆతమ్ అండ్ రాకెట్రీ. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ పొన్నియిన్ సెల్వన్. సో 70వ చలనచిత్ర అవార్డులో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2కి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు గెలుచుకుంది. ఈ చిత్రానికి రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించారు. నెక్స్ట్ వచ్చేసరికి హూ వన్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అట్ ది 17th నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫర్ కేసరారియా. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో కేసరారియా చిత్రానికి ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా ఎవరు ఎంపికయ్యారు? అరిజిత్ సింగ్ అండ్ ప్రీతం అండ్ బొంబే జయశ్రీ అండ్ అనిరుద్ రవిచంద్ర. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ అరిజిత్ సింగ్. సో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ చిత్రంలో కేసరియా పాటకు అరిజిత్ సింగ్ 70వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా అవార్డు గెలుచుకున్నారు. సో విచ్ ఇన్స్టిట్యూషన్ రిజెక్టెడ్ ది క్యాష్ కాంపోనెంట్ ఆఫ్ ది గాంధీ పీస్ ప్రైజ్ 2023 గాంధీ శాంతి బహుమతిలో నగదు భాగాన్ని తిరస్కరించిన సంస్థ ఏది? సులభ్ ఇంటర్నేషనల్, గీతా ప్రెస్, ఇస్రో, కలిష్ సత్యవర్తి. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ గీతా ప్రెస్. 2023 గాంధీ శాంతి బహుమతి నగదు భాగాన్ని తిరస్కరించిన సంస్థ హిందూ మత గ్రంథాల ప్రచురణకర్త గీతా ప్రెస్. వారు ఎంపికైనందుకు గౌరవంగా విరాళాలు స్వీకరించకపోవడం వారి సాంప్రదాయానికి విరుద్ధం కాబట్టి డబ్బును అంగీకరించబోమని చెబుతూ రూ.1,00,00,000 నగదు పురస్కారాన్ని తిరస్కరించారు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద క్యాష్ ప్రైజ్ అమౌంట్ ఫర్ గాంధీ పీస్ ప్రైజ్. గాంధీ శాంతి బహుమతికి నగదు బహుమతి ఎంత ఉంటుంది? 50 లక్షలు, 1 కోటి, 10 కోట్లు, 5 లక్షలు. సో 1 కోటి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గాంధీ శాంతి బహుమతులు నగదు బహుమతి ₹1,00,00,000 ఉంటుంది. ఈ బహుమతితో పాటు ప్రశంసా పత్రం మరియు జ్ఞాపిక కూడా అందజేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ నోబెల్ అండ్ లాచరర్ రిసీవ్డ్ ది గాంధీజీ పీస్ ప్రైజ్ ఇన్ 2024. 2024లో గాంధీజీ శాంతి బహుమతి అందుకున్న నోబెల్ బహుమతిదారు ఎవరు? కైలాష్ సత్యార్థి అండ్ మలాలా యూసఫ్జై, అభిజిత్ బెనర్జీ, నిహాన్ హిండోకియా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నిహాన్ హిండోకియా. 2024 నిహాన్ హిండోకియాకు నోబెల్ బహుమతి లభించింది. హిరోషిమా మరియు నాగసాకి అణుబాంబు దాడుల నుండి బయటపడిన వారి సమైక్య అయిన సంస్థ అణు ఆయుధాలను రద్దు చేయడానికి చేసిన ప్రయత్నాలు మరియు వాటి వినియోగానికి వ్యతిరేకంగా దాని సాక్ష్యానికి గుర్తింపు పొందింది. సో విచ్ బ్లాక్ హోల్ ఆస్ట్రోనాట్ won the 2025 Dania
హినేమియన్ ప్రైజ్ 2025లో డానీ హెన్మన్ ఖగోళ శబ్దశాస్త్ర అవార్డును పొందిన బ్లాక్ హోల్ శాస్త్రవేత్త ఎవరు? ప్రియానంద నటరాజన్ అండ్ రోజర్ ప్రిన్సెస్ అండ్ ఆండ్రియా గేజ్ అండ్ కిప్ థోర్న్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రియానంద నటరాజన్. సో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రియానందన్ నటరాజన్ చీకటి పదార్థం మరియు స్వభావం మరియు కృష్ణబిల మూలాన్ని అర్థం చేసుకోవడంతో సహా అదృశ్య విశ్వంపై దృష్టి సారించిన తన విప్లవాత్మక పరిశోధనలకు గాను ప్రతిష్టాత్మకమైన 2025 డానీ హినేమిన్ ఖగోళ శాస్త్ర బహుమతిని గెలుచుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి విచ్ లాంగ్వేజ్ డిడ్ రాంభద్రాచార్య కంట్రిబ్యూట్ టు అండ్ విన్ జ్ఞానపీఠ్? జగద్గురు రాంభద్రాచార్యులు ఏ భాషకు జ్ఞానపీఠ్ అందించారు? సంస్కృత పద్యంలో ఆయన కృషి చేసి అవార్డు పొందిన సందర్భంలో అదే భాష పాత్ర పరిశీలన అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇవన్నమాట మనకి రీసెంట్గా జరిగిన అవార్డ్స్ అండ్ హానర్స్. సో నేను అన్నీ కూడా రీసెంట్గా జరిగిన వాటి మీద కాన్సన్ట్రేషన్ అయితే పెడుతున్నాను. మీరు కూడా పెట్టి రీసెంట్గా జరిగిన వాటి ద్వారా మీ యొక్క ఎగ్జామ్లో మీరు ఈజీగా మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.